మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా వాలంటైన్స్ డే అని ఒక వికృతమైనటువంటి పాశ్చాత్య క్రీడ ప్రారంభమైంది. ఇది ఒక పథకం ప్రకారము బహుళజాతి కంపెనీలు విదేశీ పాశ్చాత్య దేశాలు పన్నుతున్నటువంటి ఒక కుట్ర అనేటువంటిది చాలామంది తెలుసుకోవడం లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి మరి ప్రపోజ్ డే అని, చాక్లెట్ డే అని, కిస్ డే అని, హగ్ డే అని రకరకాలటువంటి ఒక వారమే దీన్ని కేటాయించారు. అసలు ఎవడి వాలంటైన్ ఎవడు, వాడికి మనకి మన సంబంధం ఉందా, ఆ వాలంటైన్ అనేటువంటి వాడి గురించి తెలుసుకుందాం. అయితే ఈ వాలంటైన్ అనేవాడు రోమ్ దేశంలో క్రీస్తు పూర్వం 270 సంవత్సరంలో ఒక ప్రవక్త, ఒక సెయింట్ అన్నట్టు. అయితే వాడు ఏం చేసేవాడంటే యువతను రోజు కూడా ఈ ప్రేమ కార్యకలాపాలు చేయడము, ప్రేమించుకోవడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఈ విధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ యువతను పెడద్రోవ పట్టించేటువంటి వాడు ఈ వాలంటైన్ అనేవాడు. అయితే అప్పుడు రోమ్ చక్రవర్తి క్లాడియస్ ఇవన్నీ గమనిస్తున్నాడు. ఈ వాలంటైన్ అనేవాడు యువతను పెడతో పట్టిస్తున్నాడు, వీడికి శిక్షించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ వాలంటైన్ అనేవాడు ఏం చేశాడంటే క్లాడియస్ చక్రవర్తి యొక్క కూతుర్ని కూడా ప్రేమించాడు, కూతురుతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విధమైనటువంటి విషయం తెలిసి క్లాడియస్ చక్రవర్తి చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి వీడికి అని వాడిని ఏం చేశాడంటే ఈ వాలంటైన్ను జైల్లో వేశాడు. జైల్లో వేస్తే కూడా వాడు ఏం చేశాడంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రేమ కార్యకలాపాలు చేయడము, ప్రేమించుకోవడము, ఆ విధంగా జైల్లో ఉన్నా కూడా అదే కార్యకలాపాలు చేయడము. చివరికి ఆ జైలర్ యొక్క కూతుర్ని ప్రేమించాడు, ఆ జైలర్ యొక్క కూతురుతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విధంగా అన్ని అక్రమ సంబంధాలు పని చేయడం అనేటువంటి ప్రారంభించేసరికి ఈ చక్రవర్తి ఏం చేశారంటే ఇక లాభం లేదు, వీడుంటే దేశం సర్వనాశనం అవుతుంది అని ఏం చేశారంటే వాడికి మరణశిక్ష విధించాడు. ఈ వాలంటైన్ అనేటువంటి వాడికి మరణశిక్ష విధిస్తే సరిగ్గా ఈ ఫిబ్రవరి 14వ రోజు నాడు వాడికి మరణశిక్ష అమలైంది. అదేవిధంగా అదే రోజు వాడికి సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి రోజునే మనం ఈరోజు ఎంత అజ్ఞానం అంటే, ఎంత మూర్ఖత్వం, ఎంత దారుణం అంటే వాడు ఎవడో రోమ్ దేశంలో పుట్టినటువంటి వాడు యువతను అక్రమ సంబంధాల పేరిట, ప్రేమ కార్యకలాపాల పేరిట మరి పురికొల్పినటువంటి ఒక దుర్మార్గుడు వాడి యొక్క మరి సమాధి జరిగినటువంటి రోజును మనము ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఎంత వికృత చేష్ట అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము ప్రార్థనలో, మనం ప్రతిజ్ఞలో చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, భారతదేశం నా మాతృభూమి, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే ఈ దేశం కొరకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఎంతోమంది ఈ దేశాన్ని ప్రేమించారు. కాబట్టి నీకు వీలైతే ధర్మాన్ని ప్రేమించు, దేశాన్ని ప్రేమించు, తోటి వాళ్ళను ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ యొక్క బంధువులను, స్నేహితులను ప్రేమించు, నీ రాజ్యాన్ని ప్రేమించు అనేటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇది చాలా అజ్ఞానమైనటువంటి చర్య. ఇది విదేశీ శక్తులు ఒక పథకం ప్రకారము ఆన్లైన్లో తమ అమ్మకాలు పెరగడానికి కోట్ల రూపాయల ఒక జూద క్రీడ అనేటువంటిది మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటిదే ఈరోజు మనము ఈ వాలంటైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్, జై హింద్.